ఎవడరా పొద్దు పొద్దున్నే? ఎవరు రానా? ఇంకా తాగిన మత్తు దిగలేదా? సోదాపి పాయింట్కి రా. వస్తున్నా ఆగు. ఆఫీస్ అడ్రస్ తెలుసా నీకు? ఎవడ ఆఫీసు, ఎక్కడ ఆఫీసు? అంతేలేరా, నువ్వు ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్తేగా. సార్ నేను మహేష్ వాళ్ళ ఫ్రెండ్ నరేష్ అరే మహేష్ ఏంట్రా? రే నీ జాబ్ పోయిందిరా. పోతే పోయిందిలే, నా జాబే కదా. నీ అబ్బా నీకు జాబ్ ఆడిందిరా. రే ఎవరో ఫోన్ చేసింది? అరే మామ మీ మేనేజర్ రా. రే ఏంట్రా మీరు? సారీ మామ, ఏదో నిద్ర మత్తులో మాట్లాడేశా మామ. అయినా వాడి కోపం తెప్పించాడుగా, మీరేం చేశారా? సారీ రా మామ. సార్ ఇందాక టాయిలెట్ వెళ్ళినాను సార్. మా ఫ్రెండ్ వాడి ఫోన్ అనుకొని నా కాల్ లిఫ్ట్ చేశాడు సార్. అప్పుడు లేని రెస్పెక్ట్ ఇప్పుడు ఎందుకురా? నీ జాబ్ పోయిందని ఇప్పుడు రియలైజ్ అయ్యావా? అయినా నీ జాబ్ ఇప్పుడు కాదు, నిన్ననే తీసేసా. సార్ ఇప్పుడు జాబ్ పోతే అరుక్కు తినాలి సార్. ఆ పనైనా సక్రమంగా చెయ్యి. నేను మళ్ళీ నీకు జాబ్ ఇవ్వదలుచుకోలేదు. సార్ ఉంటా. అరే కాల్ కట్ చేశారా? అరే మామ నీకు ఇప్పుడు జాబ్ పోయినట్టు. చేసిందంతా చేసి జాబ్ పోయిందంటారా ఏంట్రా? అంటే ఇప్పుడు మా పరిస్థితి ఇండోలంటే నీ జీతంతో బతికేసాం. రే ఇప్పుడు మన దగ్గర డబ్బులు కూడా లేవురా. రేపటి నుంచి మన పరిస్థితి బస్ స్టాండే. రే ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ రా. అసలు రేపు నుంచి పరిస్థితి ఏంది అసలు? అవునరా, రూమ్ రెంటు, తినడానికి తిండి, మరి తాగడానికి మందు. రే తాగుబోతున్నా కొడుక, ఇప్పుడు ముందు అవసరమా? రే ఏదో ఒకటి చేద్దాం లేరా. ఫస్ట్ ఏదైనా తిని ఆ తర్వాత తీరిగ్గా కూర్చొని ఆలోచిద్దాం. సరే పదండి. రే మావా, నీ ఒక్కడికి జాబ్ ఉందని మేము జాబ్కి ట్రై చేయడం కూడా మానేసాం. ఇప్పుడు నీ జాబ్ కూడా పోయింది. అవునరా, ఇంక మనల్ని దేవుడే కాపాడాలి. రే మామ అక్కడ చూడరా. దేవుడు ఉన్నాడ్రా. ఎలా మామా? ఏముంది, ఎలాగో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఒక్కొక్కడు దొంగోడు తయారు చేసుకుని 5,000 డబ్బులు తీసేసుకోవడమే. మా బాబాయ్ పార్టీ ఆఫీస్లో పనిచేస్తాడు. ఏ ఎలక్షన్ అయినా డబ్బులు ఆయన దగ్గర నుంచే వెళ్తుంది. అయితే ఏం లేదు మామ, ఇప్పుడు మా బాబాయ్ పక్కన చేరి ఎలక్షన్ కోసం పంచే డబ్బుల్లో కొంచెం వాటా కొట్టే దెబ్బకు లైఫ్ సెట్. సరే మామ, ముందుగా నా వాటా ఎంతో నాకు సెట్. నీ వాటా సెట్టా మావా? డబ్బులు ఓకే మామ. నిజంగా అవుతుందంటావు మామా? మా బాబాయ్ ఒప్పుకుంటే మనం అనుకున్నది అంతా అవుతుంది. ఒకవేళ దొరికిపోతే? మావా దొరికితే దొంగ, లేకపోతే దొర. సరే మరి ఎప్పుడు కలుద్దాం? రేపే. సరే మామ, మీ బాబాయ్కి ఫోన్ చేసి రేపు కలుద్దామని చెప్పి. ఓకే డన్. టెండనక డన్. అరే మామ, ఫ్రెండ్స్ అంటే మీరేరా. ఎదవ పనిని కూడా చాలా పద్ధతిగా చేస్తున్నారు. రే నరేష్, వాడిని నోరు మేయమని చెప్పరా. తిడుతున్నాడు పొగుడుతున్నాడు కూడా అర్థమై సావట్లేదు. అరే ఏంట్రా నువ్వు? నేనేమన్నా తప్పుగా మాట్లాడాను మామా? మూసుకొని కూర్చో. సరే సరేలే. అరే మా బాబాయ్ వస్తున్నాడు రా. బాబాయ్. ఏరా నరేష్, ఏంటి విషయము? ఈయనరా మా బాబాయ్, పేరు అంజీ యాదవ్. వీళ్ళెవరు, మీ ఫ్రెండ్సా? అవును బాబాయ్. ఏంటి పని? ఎవరికైనా ఆధార్ కార్డు ఇప్పియాలా? కాదు బాబాయ్, మేము కూడా నీలాగా ప్రజలకు సేవ చేద్దాము అని. ఏరా కామెడీగా ఉందా? పనేంటో చెప్పండి. వీడికి ఉన్న ఉద్యోగం పోయింది బాబాయ్. వాడు షుగర్ పేషెంట్, మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు. మరి నీకు? వీళ్ళే బాబాయ్ నాకన్నీ. వీళ్ళ కష్టాలు తీర్చడానికే నేను మీ దగ్గరికి వచ్చాను. నాటకాలు ఆడుతున్నారా ఒక్కొక్కడు? నేనేం హెల్ప్ చెయ్యా, దొబ్బేయండి ఇక్కడి నుంచి. నీ అబ్బాయి ఏం పర్ఫార్మెన్స్లు రా మీవి. నాకే జెన్యూన్ అనిపించలేదు. ఆయన ఎలా నమ్ముతారా? అవునరా మామ. ఇక్కడికైనా పిలిపించినారా? ఏమోరా. అరే వస్తున్నారా? అరే మీరు ముగ్గురు నాకు ఒక హెల్ప్ చేయాలి. చేస్తే కొంచెం డబ్బులు ఇస్తా. అదేదో అప్పుడే చెప్పచ్చుగా. రే కొన్ని విషయాలు కొన్ని చోట్లే మాట్లాడుకోవాలరా. ఓహో, మీరేంటో చెప్పండి బాబాయ్, చేసేద్దాం. దొంగతనం చేయాలి.
మీరు విన్నది నిజమే. పార్టీలో కుక్కలా కష్టపడ్డా. కుక్క బిస్కెట్ అంత వాల్యూ కూడా నాకు ఇవ్వడం లేదు. పార్టీ కోసం ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేశాను. ఆ అప్పులు తీర్చడానికి నా ఖజానాలో డబ్బులు కూడా లేవు. దానికి మేమేం చేయాలి బాబాయ్? ఎలక్షన్లో పంచడానికి రేపు పార్టీ ఆఫీస్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకెళ్తున్నాను. ఆ డబ్బు మొత్తాన్ని మీరు మాట వేసి కొట్టేయాలి. పక్కాగా అక్కడ జరిగింది దొంగతనమని మా వాళ్ళకి తెలియాలి. సరేరా. పదరా. రేయ్, మీ బాబాయ్ ఏంట్రా గంతో కలుస్తున్నాడు? మనమే ఇంత పర్ఫామ్ చేస్తూ ఉంటే మా బాబాయ్ ఇంకెంత పర్ఫామ్ చేయాలరా? ఆస్కార్ లెవెల్. రేయ్, ఎవడరా నా ఫోన్ సైలెంట్లో పెట్టింది? 20 మిస్డ్ కాల్ ఉన్నాయి. అరే మామ, పని అంటే పని, అది ఏ పనైనా సరే. అందుకే నేనే సైలెంట్లో పెట్టా. రే, మా బాబాయ్ కాల్ చేస్తున్నాడు రా. రే, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. రేయ్, ముందు లిఫ్ట్ చేయరా, లేదంటే మనం మోసం చేసామనుకుంటాడు. మీ బాబాయ్ చాలా మంచోడ్రా మామ. రేయ్, వంటో సోదాపి ఫస్ట్ లిఫ్ట్ చేయరా. రే పారిపోండి, అక్కడ ఉన్నది పోలీస్. మీరు దొంగలిచ్చింది మా మనీ కాదు, ఆల్రెడీ మా దగ్గర నుంచి సీజ్ చేసిన మనీ. ఏంది బాబాయ్, ఇప్పుడు మా వెంట పడుతుంది పోలీసా? నేనేం తమాషాలు ఆడట్లా. దొరికారంటే మీ పుచ్చ పేలిపోతుంది. అక్కడున్నది సి విక్రమ్ గాడు, వాడు మహా డేంజర్. లిఫ్ట్ కావాలి. ఎక్కడి వరకు? డ్యామ్ వరకు. సరే ఎక్కు. మిమ్మల్ని ఈ ఏరియాలో ఎక్కడ చూడలేదు. ఈ ఏరియానే నా కంట్రోల్లో ఉంటుంది. నన్ను చూడాలన్నోడికి గట్టిగా రాసి పెట్టుండాలి. మీ పర్సనాలిటీ చూస్తుంటే ఆర్మీలో పనిచేసిన వ్యక్తిలా ఉన్నారు. మించు అట్లాంటిదే. అంటే పోలీస్, ఎందుకు కారు ఆపావు? సార్ అర్జెంట్. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి బాబాయ్? ఏముంది, ఆకలితో ఉన్న సింహానికి జింక పిల్ల దొరికినట్టే. అన్నట్టు మర్చిపోయా, ఆ బ్యాగులో గన్ను కూడా ఉంది. కన్నా, అవసరమైతే దాన్ని వాడండి. గన్రా? రేయ్, ఎవర్రా మీరంతా? నేనే ఒక దొంగ నా కొడుకు అంటే మీరు వాళ్ళ అమ్మ మొగుళ్ళగా ఉన్నారు కదరా. నేను మీలాగా దొరికింది దోచుకోవడానికే వచ్చాను రా. దొరికిన ఛాన్స్ మిస్ చేసుకోకూడదనే వచ్చిన. పోలీస్ ముసుగులే నేను సంపాదించుకుంది. మళ్ళీ మీరు వచ్చి కాకిలా తనుకుపోతే ఎలాగరా? కావాలంటే వాటాలు పంచుకుందాం, కాదు కూడదంటే నా వాటా మొత్తం పట్టుకెళ్తాను, అందరం చంపేసి. అరే మామ, బతుకుంటే బీర్లు దాకా చచ్చిపోవచ్చు. వాడి చేతుల్లో చావడం కంటే గొడవపడి కొంచెం ఎక్కువగానే తీసుకుందాం. ఏమంటావు? సరే సరే మామ. సరే.
పఫ్ కావాలా? ఆ, ఆ. రే నీ అబ్బా మాస్క్ ఎందుకు తీసి వచ్చావురా? నువ్వేం చేసావరా? డోర్ కొన్ని కట్టం తీసావా? సారీ మావా. హ్మ్. ఒక్కసారి కాల్చరా. ఎరా డబ్బు నీకు దక్కదన్న భయంతో చచ్చిపోదాం అనుకుంటున్నావా? మా వదలొద్దు, చంపేరా. నీకేం తెలివి ఉంటే పోలీసు నాకేం తెలివి ఉండాలిరా. సార్ మనం గన్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామా? ఎవడురా నువ్వా? ఇంత సీరియస్ మ్యాటర్లు కూడా కామెడీ పని చేస్తున్నావా? నాకు టైం కూడా లేదు. బ్యాగ్ ఇచ్చేసి ఇక్కడ వెళ్ళిపోండి, లేదంటే ఈసారి గుండెలు దిగుతుంది బుల్లెట్. ఈ 1000 రూపాయలు తీసుకొని సాయంత్రం 3 బీర్లు కొనుక్కోండి. అయ్యి 1000 రూపాయలు. ఇప్పటిదాకా మనం చేసిన పని ఎంత బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. మామ దేవునికి ఒక మొక్కుబడి ఉంది మామ. ఏంట్రా? అది డబ్బులు కొట్టేస్తే దేవునికి 1000 రూపాయలు ఇస్తాను మొక్కున్నా మామ. ఏంట్రా నువ్వు ఉంటుంది? మామ జాక్ పాట్ మందే మామ. మావా ఏయ్